మాట చెప్పాలి. ఏంటిది? మా అమ్మ గురించి ఎవరు ఇబ్బంది పడుతున్నావు? అదే నువ్వు ఎంత ఇబ్బంది పడుతున్నావు నాకు తెలియదు. 4 రోజులు అవుతుంది, నీకే తెలుస్తుంది. అలాగేనండి. సరే నేను మనం బయటకు వెళ్ళండి. అలాగేనండి. బాయ్ అండి. బాయ్. చిచ్చి ఏంటి ఇదంతా చండాలంగా ఉంది. ఛీ. మీరండి ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే కానీ మా అమ్మతో నీకు ఏమైనా ఇబ్బంది ఉందా? నాకేం ఇబ్బంది లేదు. అంటే ఒక మంచి ఆలోచన ఉంటుంది నాకు. ఏం ఆలోచనండి? చెత్త కానీ 2 రోజులకు అన్నం పెడతా. మా టీ తీసుకురండి అమ్మా. ఎవరు ఆవులు? టాబ్లెట్లు వేసుకున్నావా? వేసుకోలేదమ్మా, వేసుకుంటాను. టీ తాగాక వేసుకుంటాను. సరే అయితే తాగి వేసుకో. సరేనా? సరే వేసుకుంటాను. నేను ఏదైనా పని ఉంటే చూస్తాను. అలాగే నా పాడల్లో బంగారం. పాడ కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటున్నాను. చల్. అమ్మాయి ఎట్టుందో ఏంటో. ఇప్పుడే ఎలా ఉన్నారు? అమ్మా ఇప్పుడు ఎలా ఉన్నారు? మీ అత్తగారు ఎక్కడ ఉందిరా? అవునా? ఎలా ఉంది? బాగుంది నాన్న. బాగున్నావా? లోపల ఉన్నారు నాన్న. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మా అత్తమ్మ. ఆరోగ్యం బాగుందా? బాగున్నాను అన్నయ్య. మళ్ళీ ఎప్పుడు వస్తారు నాన్న? మీ అత్తగారు ఉన్నాక మేము వచ్చే పని ఉందరా? ఏమే మీకు తల్లి అయినా అత్త అయినా ఏమే? మా అత్త అమ్మ కన్నా ఎక్కువ నాన్న. సరే తల్లి. సరేనమ్మా. రామ్మా. సరేమ్మా, ఎక్కడ వస్తాం? సరే అత్తయ్య, పంపించేస్తావా? సరే నాన్న. బాయ్. జాగ్రత్త నాన్న. అలాగే. అమ్మ జాగ్రత్త. పోదమ్మా. బాయ్. అమ్మ జాగ్రత్త. అలాగమ్మా. సరే రా బజార్కి వెళ్ళేసాము. అత్తయ్య బజార్ దాకా వెళ్ళేసి వస్తాము. ఇంట్లో జాగ్రత్త. కూరగాయలు కూడా లేరు, కూరగాయలు తీసుకొని వస్తాను. ఏమన్నా కావాలంటే నీకు ఫోన్ చేస్తా. సరే ఓకే బాయ్. ఏం తీసుకో? కూరగాయలు. సరే షాపింగ్ కూడా చేసేస్తాం. అంతే. కూరగాయలు మళ్ళీ షాపింగ్ కూడా చేసుకుందాం. అత్తయ్య చీర చేస్తాం. మనం తమ్ముడు చెప్పనియా. ఇప్పుడు మనం అనుకున్నాం కదా అమ్మ గురించి, చెప్పు. అది ఇవాళ చేయాలి. చెప్తే చేద్దాం. మనం అనుకున్నాం ఒక మాట అనుకున్నాం కదా,
ఆ మాట పడడం. అదే కదా అమ్మ తీసుకెళ్ళి అమ్మ సాయంకాలం వదిలేద్దాం దాని గురించి ఏదో అవును. నీ ఇష్టం నువ్వు ఎట్లాగంటే అట్లా చేద్దాం. ఇదే మా భార్యలు సంతోషం ఉండాలంటే అమ్మని తమ్ముడిని పెట్టాలి. అలాగే అది మన తమ్ముడు రా. తమ్ముడు అమ్మా డ్రెస్ మాట్లాడరా ఎక్కడికి రా పని ఉందరా చెప్పుదాం. చెప్తాను కదా అమ్మ సరే తీసుకో. రా, రా. తమ్ముడు రా. ఎక్కడికైతే షాపింగ్ పూర్తి చేసుకొని ఇంటికి చేరుకున్నాం. కనిపించట్లేదు. ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు? అత్తయ్య ఎక్కడికి పోయింది? ఈయనేది? మీ ఆయన ఏడి? ఈయన కూడా లేడు. ఎక్కడికి ఏమైనా ఉన్నావో చూడు. చూడంగా చూస్తాను. అయ్యో, ఇక్కడ లేదే. ఇల్లు కూడా లేదు. మరి ఎప్పుడు చూద్దాం? ఫోన్ కాదు కానీ ముందు వెళ్తాం కదా. పదా పదా గబన్ పదా. నాకు ఆర్డర్ చేద్దా నీకు కదా చెప్తానమ్మా బాగుంటుంది నాకు కావాల్సింది చెప్తాను. ఇదే చెప్పకుండా తీసుకొచ్చారు. ఏదమ్మా నువ్వు హ్యాపీగా ఉండాలంటే మనకు ఉండు నువ్వు. ఎక్కడ తీసుకోబోతున్నారు? ఏమైంది అత్తయ్య, ఎందుకు వెళ్తున్నావు? తెలీదమ్మా, తన మంచిదే అంటున్నారమ్మా. మరిది గారు ఎక్కడికి తీసుకోబోతున్నారు? ఏం లేదు మేము మీరంతా బాగుండాలని అనాథ శరణాలయాన్ని తీసుకెళ్తాం. అనాథ శరణాలయ తీసుకోబోతున్నారు. నువ్వు హ్యాపీగా ఉండాలనే కదా, నేను ఆనందంగా ఉండాలనే కదా. ఏం సంతోషం? మీకు చెప్పామా మేము సంతోషంగా లేవని? ఎక్కడికి తీసుకోబోతున్నారు ఇప్పుడు అత్తయ్యని? మీ సంతోషం ఉండడం కోసమే కదా చేస్తుంది. ఏంటి మా సంతోషం? నువ్వు ఆనందంగా ఉండాలని, నువ్వు ఆనందంగా ఉండాలని. ఏంటి ఆనందం? అనాథ శరణాలయంలో పెట్టుకుని తీసుకెళ్తున్నాం. కొట్టడమా చేల్చడమా? ఏంటి మీరు చేస్తున్న పనులు? బాగారు మీరు మాట్లాడండి. మీరు చేసింది తప్పు. మీరు మీ తప్పు చేస్తారు. ఏంటి మీరు మా గురించి చేసి తప్పు? మేము కోరుకోలా, మనం అమ్మలాగా చూసుకుంటున్నాం. మీరు సంతోషం ఉండలేదు. మేము సంతోషంగానే ఉన్నాం. ఏం మీకు చెప్పామా మేము సంతోషంగా లేవని? చెప్తా, మీ పనులు చెప్తా నేను. ఏంటమ్మా ఎక్కడ ఉన్నారు? నీకు విషయం తెలుసా అమ్మా? చెప్పమ్మా. అత్తని తీసుకుపోయి అనాథ శాలలో చేర్పిస్తున్నారు ఇద్దరు. వాళ్ళ సంతోషం కోసం ఇలా చేస్తుంది. నేను మనిషిలా పసుపురా? చెప్పమ్మా, అలా చెప్పు. చూడు ఎలా ఏడుస్తుంది. మేము ఉన్నాం నీకు, మేము ఉన్నాం నీ కూతురులో. కోడలు కాదు మేము, కోడలు కాదు. చెప్పారు ఆపలని పిల్లలకి ఈమె తల్లనుకుంటున్నారు, మా వదిలే తల్లనుకుంటున్నారు. ఏంటి కృష్ణ, ఏమైంది? ఏమైంది రాజు? ఏమైంది? ఏం లేదు అన్నా. ఏంటి ఇదేంటి? వీళ్ళు సంతోషం ఉండాలి. అప్పుడు ఇక్కడ జరిగింది ఏంటంటే, ప్రేమగా అభిమానంగా మా అత్తని మేము చూసుకుంటున్నావా? మా వాళ్ళు, మా మరిది గారు, మా ఆయన గారు అనాథ వదిలేస్తున్నారు అత్తయ్యని. ఏం పనులే వీళ్ళ ఆనందం కోసమే. వీళ్ళ ఆనందం కోసమే తల్లిని దూరం చేస్తారా మీరు? ఏమే చక్కగా సంసారం చేసుకుంటున్నారు కదా. ఎందుకు రోడ్డు మీద పట్టారు? అదే మీరు అలా చేస్తే ఎలా ఉంటది? వాళ్ళ సంతోషం కోసమే కదా.
తల్లిని తీసుకెళ్లి అన్నదాసం జాయిన్ చేస్తే ఎలాగా? కాదు అప్పుడు ఇక్కడ మేము అత్తని అమ్మలాగా చూసుకుంటున్నాం. అవును. వీళ్ళిద్దరు కలిసి తీసుకుపోయి అనాథ సార్లో జరిపిస్తున్నారు. ఈ రోజు ఇది చేశారు ఈ పని, రేపు మా బిడ్డ అంతే కదా. అరే నేను చెప్తున్నాను వింటారా? ఒక మాట చెప్తాను నేనండి. అందరూ కలిసి తల్లిని శుభ్రంగా చూసుకోండి, తీసుకెళ్ళి. అంతేగాని అనాథాశ్రయం అలాంటి పనులు చేశారనుకో రేపు మీకు కూడా అదే గతి పడుతుంది. అర్థమైందా? అంటే ఏమనుకుంటున్నారా మీరు? అంటే దైవంతో సమానం. అర్థమైందా? అంటే వాళ్ళకి దండం పెట్టండి. అది తీసుకెళ్ళి చక్కగా ఇంటికి తీసుకెళ్ళండి. ఏయ్, అమ్మ అంటే ఏమనుకుంటున్నారా? కాళ్ళకి దండం పెట్టండి. ఆ? ఆడపిల్లలు కోడలు ఏం కదరా, తల్లిలా చూసుకుంటున్నారు. తీసుకెళ్ళండి ఇంటికి. కొడుకులు ఉన్నారు, మన కొడుకులు ఉన్నారు. వెళ్ళండి ఇంటికి, తీసుకెళ్ళండి ఇంటికి. ఎప్పుడు అట్లా చేయమా? తల్లికి పెట్టిన బరువు కాదురా నాన్న. అదిరా తల్లి ప్రేమ అంటే. తీసుకెళ్ళండి ఇంటికి, శుభ్రంగా చూసుకొని తల్లిని. కానీ మంచిగా చూసుకుంటాను అమ్మా. ఏ తమ్ముడు మంచిగా చూసుకోని అప్పకి